హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో బాగుండాలి. ఈ రోజు మేము వెజిటేబుల్ పలావ్ చేయాలనుకుంటున్నాం. మా ఇంట్లో వెజిటేబుల్ పలావ్ చేయాలనుకుంటున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటో చూపిస్తాను చూడండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, పచ్చి బఠానీ అంటారు కదా, అవి కాకుండా హోల్ గరం మసాలా కదా, అవి అండి. 2 బిర్యానీ ఆకులు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాజికాయ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జీడిపప్పు, జాపత్రి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముఖ్యంగా మనకు కావాల్సింది రైస్, బిర్యానీ రైస్ అన్నమాట, బాస్మతి రైస్. ఈ వెజిటేబుల్ పలావ్ ఎవరైనా చేయొచ్చు. అంటే ఏంటంటే వంట రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా ఎలా అనేది దాని మెథడ్, అంటే ఆ పద్ధతి ఎలాగ అనేది మీకు చూపిస్తాము, చూద్దురు కానీ. ప్రస్తుతానికి ఫస్ట్ మనం ఇవి చూపించాను కదండి వెజిటేబుల్స్, ఇవి కట్ చేసేసుకుందాం. చూడండి, మనకి వెజిటేబుల్ పలావ్కి 2 ఉల్లిపాయలు అయితే 3 ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 చిన్న ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. అంటే నా దగ్గర ఉన్న ఇవే. ఏం కావాలి చెప్పు, ఇస్తా. కడుక్కోవాలి కదా, మేము కడుక్కుంటాను. ఇది ఫస్ట్ టైం చేసే వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేయగలుగుతారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఏమి లేదు. కానీ ఫస్ట్ కాయగూరలు ఒక్కటి కోసుకొని పెట్టుకుంటే సరిపోతుంది, అంతే కదండి. ఫస్ట్ నేను బియ్యం నానబెడతాను. చూడండి, ఇప్పుడు బియ్యము మేము 3 ఉంటాం కాబట్టి గ్లాసున్నర వేసుకుంటున్నాము. ఇది ఒక అరగంట నేను కోసేలోపు ఫస్ట్ ఒక గ్లాస్ వేసాను కదండి, ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వేసుకుంటాను. ఇది ఒకసారి 2 సార్లు కడిగేసుకుని నేను నానబెట్టుకుంటాను అనమాట. గ్లాసున్నర వేసానండి రైస్. ఈ కూరగాయలు కోసేలోపు ఈ బియ్యం నానతాయి అనమాట. నాకు బియ్యం కడుక్కొని 2 సార్లు కడుక్కొని నానబెట్టుకుంటాను. బాస్మతి రైస్, నార్మల్ రైస్ కూడా వండుకోవచ్చు, కాకపోతే నేను బాస్మతి రైస్ వేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకుంటాను. రెండు సార్లు కడుక్కుంటే దీనిపైన అంటే రైస్ బాగా ఉండాలని కెమికల్స్ పౌడర్స్ జల్లుతూ ఉంటారు కదా, ఇంకొకసారి కడిగేసుకున్నాము. ఇలా కడుక్కోవడం వల్ల, మనం నానబెట్టుకోవడం వల్ల రైస్ త్వరగా ఉడుకుతుంది అనమాట. అందుకని నానబెట్టుకోవడం. బాగా కడుక్కుంటే రైస్ కూడా బాగా వస్తుంది అనమాట. అందులో బాగా కడగడం వల్ల అందులో ఉండేదంతా పోతుంది. అది పౌడర్ అది జల్లుతారు కాబట్టి అది నిలవ ఉండడానికి. ఇప్పుడు రైస్ నానబెట్టేసుకోవాలి. నేను 2 గ్లాసులు మాత్రమే వేసి అలా పెట్టాను. మళ్ళీ రైస్ అందులో వాటర్ వేసేటప్పుడు మీకు చూపిస్తా. ఇది నానబెట్టేసుకుంటున్నాను. చూడండి, క్యారెట్ కూడా కడిగేసుకుందాము. పైన ఉన్న చెక్కు తొక్కంతా తీసేసి కడిగేసుకుందాము. ఈ బీన్స్ కూడా తర్వాత కడిగేసుకుందాము. ముందు ఉల్లిపాయలు కట్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు బిర్యానీకి మనం వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాం కదా, పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్నమాట, పొడుగ్గాని. చూడండి, ఇలా ఉండాలి పొడుగుగా. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేయాలన్నమాట. ఇలా
ఇలాగే మొత్తం 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుందాం. నాకైతే చిన్నవి 2, పెద్దది 1 సరిపోయింది. తీసుకో. మిరపకాయలు నేను 2 తీసుకున్నా, ఎందుకంటే ఎక్కువ కారం ఉంటే బాగోదు కదా. ఎందుకంటే మాకు చిన్న పిల్లడు ఉన్నాడు కదా, అందుకని కొద్దిగా కారం తక్కువ చేసుకున్నా. కావాలనుకుంటే కొంచెం కారంగా ఉండేవాళ్ళు వేసుకోండి. ఇలా 2 మధ్యకి చీరేసి ఇలా మధ్యలో కోసాను అనమాట. ఇలాగా ఒక పచ్చిమిరపకాయ 4 ముక్కల కింద కోసేసుకోవాలి. అలాగే నేను ఇంకోటి కూడా కోసేసుకుంటున్నాను. ఇది పెద్దది కాబట్టి ఒక 6 ముక్కలు చేసుకున్నా. ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుంటున్నాను. క్యారెట్ చిన్న ముక్కలు చేసుకోండి, ఎందుకంటే మరి పెద్ద ముక్కలు అయితే బాగోదు. చిన్న ముక్కలు అనుకో త్వరగా అడుగుతుంది, మనకి రైస్లోకి చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇదిగోండి, ఈ ముక్కలు అయితే మనకు సరిపోతాయి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా ఈ ముక్కలు అయితే సరిపోతాయి అన్నమాట. ఈ టైప్ కట్ చేసుకోండి. నాకైతే ఒక క్యారెట్ సరిపోతుంది, అందుకే నేను ఒకటే తీసుకున్నా. బీన్స్ ముందుగా కడిగేసుకుందాము. ఇవైతే సరిపోతాయి నాకు, ఎందుకంటే ఎక్కువ వేసినా అన్ని ఇవే కనిపిస్తాయి కదా మనకి, అందుకే జస్ట్ కొన్ని తీసుకున్నా నేను. ఇవి అటు ఇటు ఉంటాయి కదా ఆ చివర్లు, అవి తీసేసుకోండి. పీచు కింద ఏమన్నా వస్తాయేమో, ఇది ఇలా పీచు కింద వస్తాయి, తీసేయండి అవి. ఇలా తీసేసుకున్నాక ఇవి మొత్తం తీసేసుకుంటున్నాను నేను. ఇవి ఈ షేప్లో కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇంత ముక్కలు అయితే సరిపోతుంది, మరి ఎక్కువ చిన్నగా అయితే అవి కనపడవు. ఈ సైజ్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ సైజ్ అయితే మనకి సరిపోతుంది అనమాట. బాగా కనిపిస్తుంది రైస్. క్రాస్గా కట్ చేస్తే కనుక మనకి ముక్క బాగుంటుంది అనమాట, అంటే చూడటానికి చాలా బాగుంటుంది. కట్ చేసేసుకున్నాము, ఇవి అలా పక్కన పెట్టేసుకుందాము. ఇవి కట్ చేసేసుకున్నాం కదా. ఈ బీన్స్ బఠానీ ఉన్నాయి కదా, ఈ బఠానీలు వేసే ముందు నేను కడిగేసి వేస్తాను, అప్పుడు చూపిస్తాను చూడండి. రైస్లో వేయించేటప్పుడు వేస్తాను అనమాట కడిగేసి. ఇవి కడిగేసి వేస్తా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. నేను కుక్కర్ పెట్టుకున్నాను. నేను కడిగాను కాబట్టి వాటర్ ఉన్నాయి, అది వాటర్ డ్రై అయిపోయాక ఆయిల్ అది వేసుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్, కొంచెం ఆయిల్, అలాగే కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది మనకి. స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా నేను, అంటే కొంచెం మంచి వాసన వస్తుంది. నెయ్యి వేసుకున్నా. ఎక్కింది. ఈ ఆయిల్ వేడెక్కే లోపు మనం హోల్ గరం మసాలా ఉంటాయి కదా, అవి కూడా వేసుకుందాము. అదే లేవండి, ఫస్ట్ కొంచెం జీలకర్ర వేద్దాము, కొంచెం
జస్ట్ ఇంతే, కొంచెం వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర. అందులోకి ఇగోండి 3 యాలకులు, ఇందాక చూపించినట్టుగానే 3 యాలకులు, జాజికాయ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ ముగ్గ, బిర్యానీ ఆకులు, ఇవన్నీ వేయించేద్దాం. కొంచెం జస్ట్ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేయించితే సరిపోతుంది. ఈ వేగిన తర్వాత ఇందాక జీడిపప్పు చూపించాను కదా, అవి కూడా వేసేసుకుందాం. జీడిపప్పు కలర్ రావాలి, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది అనమాట. అప్పుడు జీడిపప్పు వేగిపోయినట్టే మనకి. ఇగోండి ఇలా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఇంకొంచెం వస్తే అయిపోతుంది. మనం ఇప్పుడు ఇందులోకి ఇందాక వెజిటేబుల్ కట్ చేసాం కదా, అవి కట్ చేద్దాం. వెజిటేబుల్స్ ఇవ్వండి. మనం ఉల్లిపాయలు కట్ చేసాం కదా, ఇలా కట్ చేసుకోవాలని చూపించాను కదా, అందులో ఉల్లిపాయలు వేసేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఉల్లిపాయలు ఎంతవరకు వేగాలో చెప్తాను చూడండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిని అన్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇంకా తీసుకోలేదు అక్కడ. కలుపుకుంటూ ఉండండి, కొంచెం మధ్య మధ్యలో మాడిపోతాయి, లేదంటే కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట. ఎక్కువ అక్కర్లేదు, మళ్ళీ మాడిపోక్కర్లేదు, మగ్గితే సరిపోతుంది అనమాట. అత్తయ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకండి, జస్ట్ కొంచెం. నేను కొంచెం వేసుకుంటున్నా, ఇదైతే సరిపోతుంది. సరిపోతుంది అది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గించుకోండి. ఇందాక మీకు చెప్పాను కదా, గ్రీన్ పీస్ వేసేటప్పుడు కడుగుతాను అని. ఇది పచ్చివాసన పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కట్ చేసాం కదా క్యారెట్, బీన్స్ ముక్కలను ఇందులో వేసేసుకుందాం. అవి క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇందులో పచ్చి బఠానీ వేయాలన్నాను కదా, అది వేసేది చూపిస్తా. ఒక్క నిమిషం, అది కడుక్కోవాలి. బంగాళదుంప చూపించలేదండి, ఇదిగోండి. బంగాళదుంప కూడా తొక్క తీసేసుకొని వేసేసుకోవాలి. బంగాళదుంప మర్చిపోయాను, దీన్ని కూడా కడిగేసుకుని ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇది కూడా ఎంతెంత ముక్కలు కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఈ త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇలా ఈ సైజ్ అయితే సరిపోతుంది అనమాట. నేను ఒకటే వేస్తున్నా, ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ వేసాను కదా. చెప్పాను కదండి వేసుకునేటప్పుడు ఇవి కడుగుతానని. కడిగేసుకుందాం. ఇవి కూడా ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది. ఇందాక బంగాళదుంప మర్చిపోయానని చెప్పాను కదా, అవి కూడా ముక్కలు కట్ చేసేసుకుని ఆ వెజిటేబుల్స్తో పాటు ఇందులో వేసేసుకోండి.
అలాగే గ్రీన్ పీస్ కూడా కడిగాం కదా, అవి కూడా వేసేసుకోండి. వీటిని మొత్తం బాగా మగ్గనివ్వాలి. కొంచెం మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. కొంచెం కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉంచుకోండి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెడదాము. ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం లైట్గా మగ్గిస్తే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం రైస్తో ఉడికిస్తాం కాబట్టి, మళ్ళీ రైస్ వేసినప్పుడు అవి ఉడికిపోతే మళ్ళీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఒకసారి మళ్ళీ తీసుకొని కలుపుకుందాము. ఇలా ఉడికితే సరిపోతుంది. చూపిస్తా చూడండి, అలా మగ్గితే సరిపోతుంది. కొంచెం లైట్గా ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోకి గ్లాసున్నర రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. బియ్యం నానబెట్టాను కదా, ఈ బియ్యంలో వాటర్ వేస్ట్ చేయకుండా ఈ నీళ్ళు కూడా కొలిచేసుకుని అందులో వేసేసుకుంటున్నాను. ఒకటి, రెండు, మూడు. నేను గ్లాసున్నర తీసుకున్నాను రైస్. గ్లాసున్నరకి 3 గ్లాసులు వాటర్ వేసాను. ఈ బియ్యం కూడా ఇందులో వేసేసుకున్నాము. ఈ రైస్ కూడా ఇందులో వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రం మొత్తం అంతా కలుపుకోండి. కలిపేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. రైస్ కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువైతే కష్టం అవుతుంది. మీకు అంతగా తెలియకపోతే కనుక కొంచెం టేస్ట్ చేయండి. ఇందులో ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ జస్ట్ ఇలా తీసి కొంచెం వేస్తే సరిపోతుంది అనమాట. మూత పెట్టేసుకుందాము. కొంచెం మళ్ళీ లో ఫ్లేమ్లో నుంచి కొంచెం మంట పెట్టుకుందాము. గ్యాస్ కొంచెం పెద్ద చేసుకొని రైస్ ఉడుకుతూ ఉంటుంది. మూతేసి చూస్తే ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి కలుపుకుందాము. అస్తమానం కలుపుకోకండి, ఎందుకంటే ఎక్కువ కలిపితే మళ్ళీ బియ్యం అవి ఉడికితే ముక్కలు అయిపోతాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, నేను బియ్యం నీళ్ళు కూడా ఇందులో వేసేసాను అని. ఆల్రెడీ మనం బియ్యం 2 సార్లు కడిగేసాం కాబట్టి పర్వాలేదు, ఆ నీళ్లు టేస్ట్ పోతాయి. బియ్యం నానబెట్టి ఉంచాం కదా ఒక 1/2 అవర్, ఆ నీళ్ళు కూడా ఇందులో వేసేసుకుంటే టేస్ట్ వస్తాయి అనమాట. అందుకని ఇందులో వేసేసాను. చూస్తున్నారు కదండి ఎలా ఉడుకుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, గుమగుమలాడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉడకాలి. అసమానం కలపకండి, అలా జస్ట్ అలా చూడండి అంతే. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి వాసన కూడా వస్తుంది. మూత పెట్టేసుకుందాము. అలా కొంచెం ఉడికిన తర్వాత చిన్న మంట పెట్టుకుందాము, లో ఫ్లేమ్లో పెట్టుకుందాము.
రైస్ చూసారా బాగా వచ్చింది కదా, ఇలా పొడి పొడిగా వచ్చింది చూడండి. మా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉండే గంట సింబల్ క్లిక్ చేస్తే కనుక మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అదే అయిపోయింది చూడండి. నేను కూడా వేసుకుంటా. మరి ఏమనుకున్నారు రాయలసీమ కోనసీమ కోడలు అంటే పెట్టి ఎప్పుడెప్పుడు తినాలని ఉన్నా నేను. స్మెల్ బాగా వస్తుంది. మా కోడలు చేసిందమ్మా. కాలిపోతుంది. కాలుతుంది, వేడి వేడిగా ఉంది కదా. నాకేం కాలుతుంది. కాలుతుంది అత్తయ్య, అసలే ఎండాకాలం వేడి వేడిగా ఊదుకుని ఊదుకుని తినాలా. మంచి స్మెల్ వస్తుంది. తిని ఎలా ఉందో చెప్పాలా. చెప్తామా. అబ్బా వాసన అయితే భలే వస్తుంది నాకు. దీనికైతే నేను కోడిగుడ్డు కర్రీ వండేసానండి. సూపర్ ఉందమ్మా. చాలా బాగుందంట. చాలా బాగుంది. ఇప్పుడు నేను పెట్టుకుంటా. సూపర్ ఉంది, బాగుంది. రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉంది, అన్ని బాగానే ఉడికినాయి. ఈ రైస్ కి మేము గుడ్డు కర్రీ చేసుకున్నాము, ఎందుకంటే చికెన్ తెచ్చుకోలేదు ఇవాళ, అందుకే ఎగ్ కర్రీ చేసుకున్నాము. ఈ ఎగ్ కర్రీ కూడా తర్వాత ఎప్పుడైనా చేసి చూపిస్తాము. రైస్ అయితే చాలా బాగుంది. రైస్ లోకి ఎగ్ కూడా ఇంకా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఇది చాలా ఈజీగా ఉంది కదా, వంట రాని వాళ్ళు కూడా త్వరగా చేయగలుగుతారు. మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి అయిపోయిందండి. బాయ్. మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉండే గంట సింబల్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్, మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పటికైతే ఈ వీడియోతో మీకు సెలవు చెప్తున్నాము. మళ్ళీ మరొక నెక్స్ట్ వీడియోతో కనుక మేము ముందుకు వస్తాము. బాయ్.